నా లైఫ్లో ఈ ఇయర్ చూసిన బ్యూటిఫుల్ మెమరీస్ విత్ మై హస్బెండ్తో. ప్రతి ఫెస్టివల్కి ఎక్కడికొక్కడికి వెళ్ళడం, ఇంట్లో మంచిగా ఉండడం, చిట్టి గొడవల తర్వాత మళ్ళీ ఒకరినొకరు బుజ్జగించుకోవడం, ప్రేమగా ఇద్దరం కలిసి మళ్ళీ వాటిని పరిష్కరించుకోవడం. సో ఇద్దరం కలిసి జర్నీ చేయడం, ఇద్దరం ఒకరి కోసం ఒకరి కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడం. సో మా లైఫ్లో ఎప్పుడు ఇలాగే ఉంటుంది, అందరి లైఫ్లో కూడా ఇలాగే ఉండాలి. అప్పుడే ఏ బంధమైనా స్ట్రాంగ్ అవుతుంది. ఇవన్నీ నా లైఫ్లో ఈ ఇయర్ జరిగిన బెస్ట్ మూమెంట్స్. సో మేము వెళ్ళిన ప్రదేశాలు, మాకు నచ్చిన సందర్భాలని నేను ఎప్పుడూ కెమెరాలో ఇలా పిక్ రూపంలో సేవ్ చేస్తుంటాను. సో అవే నాకు ఇయర్ స్వీట్ మెమరీస్. సో అలాగే మీకు కూడా ఉంటుంది కదా. సో మీ అందరి మెమరీస్ కూడా మీరు సేవ్ చేయండి, అన్నీ ఒకసారి రివైజ్ చేసుకొని చూసుకోండి. ఏదైనా తప్పులు జరిగితే సరిదిద్దుకోండి. అలాగే మీకు నచ్చిన విషయాల్లో మీ వాళ్ళు మీకోసం కాంప్రమైజ్ అయితే మీరు కూడా వాళ్ళ కోసం ఏం చేయాలో ఆలోచించండి. ఒకసారి ఆలోచిస్తేనే కదా ఇద్దరి మధ్య బంధం మరింత పెరగాలంటే ఒక్కరి నుంచే కాదు. సో బోత్ సైడ్స్ ఉండాలి. సో ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. ప్రతి ఒక్క తప్పుల్ని ఒకరొకరు తెలుసుకోవాలి. బట్ నా హస్బెండ్ చాలా బంగారం. తను నా విషయంలో ఎలా ఉండాలనుకున్నానో అంతకు మించి ఉన్నాను. సో నేను కూడా తనకు అలాగే ఉండాలని ట్రై చేస్తున్నాను. అది ఎంత మొత్తం వర్కౌట్ అయిందో నాకు తెలియదు, తనే చెప్పాలి. కానీ తను చాలా షేప్ ఫీలింగ్ పర్సన్. సో ఎక్కువ ఇలాంటి విషయాలకి ఇన్వాల్వ్ అవ్వడు. బట్ హీఈస్ ఆల్వేస్ సపోర్ట్ ఫర్ మీ. నేను చెప్పే వాటిలో చాలా వరకు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయండి. మీరు అందరూ ఇలాంటివన్నీ గమనించుకుంటే మీ లైఫ్ చాలా అందంగా ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఉండదు మార్పు, మనం ఆలోచించే ఆలోచనలో ఉంటుంది మార్పు. ఆ మార్పే మన లైఫ్ని ముందుకు సక్సెస్ఫుల్గా తీసుకెళ్తుంది. ఇయర్లో వచ్చేది ఏమీ ఉండదు. సేమ్ మంత్, సేమ్ వీక్స్, సేమ్ డేట్స్, సేమ్ ఫెస్టివల్ ఆల్సో. సో జరగాల్సిందంతా మన హార్ట్లో, మన మైండ్లో. ఏం చేసాం, ఎలా చేసాం, ఎందుకు చేసాం, వాటి వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా, వాటిలో నుంచి మనం ఏమైనా నేర్చుకున్నామా, ఇవి తెలుసుకోగలిగితే మన లైఫ్ ఎంత అందంగా ఉంటుంది. కంపేర్ విత్ నా మ్యారేజ్ లైఫ్ అయితే మొదటి సంవత్సరానికి రెండో సంవత్సరానికి చాలా తెలుసుకున్నాను. అలాగే ఇప్పుడు చేసుకున్నాను. అలాగే తను కూడా నా విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నాడు. గొడవలు అనేవి రావడం కామన్ అయినా మేము ఎప్పటికప్పుడు అవి పరిష్కరించుకుంటూ మా ప్రేమ ప్రయాణాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాంటి ఎన్ని ఇయర్స్ వచ్చినా మా లైఫ్లో మేము ఎప్పుడు ఇలాగే ఒకరికొకరు ఉంటామనుకుంటున్నాము. సో నేను ఏమనుకుంటానో తనకు బాగా తెలుసు కాబట్టి తన ఒపీనియన్ కూడా నేనే చెప్తున్నాను. ఒకరి ఒపీనియన్ ఒకరికి తెలియాలి, ఒకరి ఒపీనియన్ ఒకరికి అర్థమయ్యి అండర్స్టాండ్ చేసుకొని ఓకే అనే విధంగా ఉండాలి. అప్పుడే ప్రేమ మరింత బలపడుతుంది. మీ ప్రేమ కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చినట్లు జరగాలని కోరుకుంటూ అడ్వాన్స్ విష్ యూ మెనీ మోర్ అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొంచెం ఎక్కువ మాట్లాడేసాను, దాంట్లో కొంచెం మిస్టేక్ జరిగింది. మీరు మీ ఫ్యామిలీస్తో అందరితో కలిసిమెలిసి ఉంటూ ఇవన్నీ మంచిగా చేసుకొని కొత్త న్యూ ఇయర్లో ఇంకా బంధాలు బలంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. నా లైఫ్లో ఈ ఇయర్లో జరిగిన మంచి మెమరీస్ అన్నీ నా ఫొటోస్ రూపంలో మీకు షేర్ చేస్తున్నాను. చూసి ఆనందించండి. నాకు చాలా నచ్చిన మూమెంట్స్ అండి ఇవన్నీ. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.